కోపంలో ఉన్న మనిషి విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోతాడు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎంతటి దారుణమైన సంఘటనైనా జరగొచ్చు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో జరిగిన సంఘటన. కేవలం 300 రూపాయల కోసం ఆలయ పూజారి ఓ సేవకుణ్ణి ఇటుకతో చితకబాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ మృతదేహాన్ని ఆలయం వెనుక ఉన్న పొలంలో పడేశాడు. ఆ మృతదేహాన్ని కొందరు మహిళా భక్తులు చూసి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నిందితుడు పూజారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన జలౌన్లోని కడౌరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పూజారికి పనిచేస్తున్న వ్యక్తికి మధ్య ప్రసాదం పంపిణీ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఆలయంలో భక్తులిచ్చిన కానుకలు 700 రూపాయలు పనిచేస్తున్న వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుల్లో తనకు 300 రూపాయలు ఇవ్వమని పూజారి అడిగినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆనంద్ కుమార్ పాండే మహోబాద్ జిల్లా కరేలా గ్రామ నివాసి. బకత్ బాబా ఆలయంలో గత 4 సంవత్సరాలుగా పూజారిగా ఉన్నారు. ఇదే ఆలయంలో రాజ్కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఆలయాన్ని శుభ్రం చేస్తుంటాడు. రాజ్కుమార్ బబీనా గ్రామ నివాసి. ఆషాఢమాసంలో దాళ్వా నైవేద్యం పెట్టేందుకు శనివారం మహిళలు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లోని పొలంలో రాజ్కుమార్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ వార్త గ్రామంలో మంటలా వ్యాపించింది. సమాచారం అందుకున్న కల్పి సర్కిల్ డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర పచ్చౌరి, కడౌరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ ఫోరెన్సిక్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలో ఉన్న ఆధారాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. అదే సమయంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై సీఓ దేవేంద్ర పచ్చౌరి తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో సమర్పించిన సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన తేడాల నేపథ్యంలో హత్య జరిగింది. ఆలయంలో భక్తులు సమర్పించిన 700 రూపాయలు పంచుకునే విషయంలో తేడాలొచ్చాయి. ఈ డబ్బులో ఆలయ పూజారి 300 రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే రాజ్కుమార్ యాదవ్ ఇవ్వలేదు. ఈ ఘటన జరిగిన సమయంలో రాజ్కుమార్, ఆలయ పూజారి ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.